రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటొచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటొచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి గెలిపిస్తే నువ్వు ఈరోజు వరంగల్ సభ ఆశాంతం కేసీఆర్ గారు రా 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 అని చెప్పి నువ్వు పిలుస్తా ఉన్నావు. నిజంగా కేసీఆర్ గారు వచ్చిందంటే ఆ రోజు సునామీ వచ్చినట్టే. ఆ రోజు నువ్వు కుర్చీ ఖాళీ చేసి పారిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ప్రజలు వేసినటువంటి ప్రశ్నలు నీ దగ్గర సమాధానం లేదు. తర్వాత ప్రజల తరపున కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంకా నీకు సమాధానం అసలే ఉండదు. ఖచ్చితంగా నువ్వు పారిపోవాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను తొక్కుకుంటూ వచ్చినా అంటే ఈయన ఎవరిని తొక్కుకుంటూ వచ్చిందని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము. కానీ ఆ సమయంలోనే నీ పక్కన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్గని చూస్తే అప్పుడు అర్థమైంది నువ్వు ఎవరిని తొక్కుకుంటూ వచ్చినావు. అంటే నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు, నువ్వు ఎవరిని తొక్కినావు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో తెలుసు. కానీ నిన్ను ప్రజలు ఎట్లా తొక్కాలని కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలేంది, ఈరోజు ఏం చేస్తున్నావు, ప్రజలు మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తా ఉన్నారు.